మోషే పరిచారకుడైన యెహోషువ గురించి మనం ధ్యానం చేద్దాం. చాలా అద్భుతం అండి. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుని పరిచారకుడైన యెహోషువ అని రాయబడలే. అతను ఎట్లా పరిచయం చేస్తున్నాడంటే, మోషే పరిచారకుడు నేను, నువ్వు దేవుని పరిచారకుడు కాదు, దేవుని సేవకుడు కాదా? ఇక్కడ అన్నాడు యెహోషువ, మోషే పరిచారకుడిని. దేవుని దృష్టిలో పడడానికి కారణం ఏంటంటే, సేవకుని ఎదుట నమ్మకంగా నేనున్నాను. దాన్ని గ్రహించాడు గనక అతను మాట్లాడే ప్రతి మాటలో మోషే గారి ముందు పెట్టి, మోషే పరిచారకుడైన యెహోషువ. ఈ పగటి వేళ చూద్దాం ఈ పరిచారకుడుగా యెహోషువలో ఏ అనుభవాలు ఉన్నాయో చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 9-10 వచనాలు. మోషే జాగ్రత్త ఉండాలి. యెహోషువ జాగ్రత్తనండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి, జాగ్రత్త నడిపిలారా. మోషే గారు అన్నాడు, యెహోషువ గెట్ రెడీ ఫర్ ద వార్, యుద్ధానికి రెడీ అయిపో అన్నాడు. యుద్ధం అయ్యగారు, యుద్ధాలు చేయడం మాకు రాదండి, యుద్ధాలు ఎవరు నేర్పలేదండి, అసలు ఈ డైలాగ్ లేదు. చాలా ఆశ్చర్యం అండి. యెహోషువ మోషే మాటకు వెంటనే లోబడ్డాడు. అసలు యెహోషువ యుద్ధాలు చేసిన దాఖలాలు ఎక్కడ కనబడలే. ఐగుప్తులు ఉన్నప్పుడు పిరమిడ్లు కట్టారు, మట్టి పిసికి ఇటుకలు తయారు చేశారు, కానీ కర్ర బట్టి కానీ కత్తి బట్టి కానీ యుద్ధానికి వెళ్ళిన దాఖలాలు లేవు. అతనిలో ఆ తీరు లేదు. కానీ దేవుడు మోషే ద్వారా చెబుతున్నాడు, యుద్ధానికి రెడీ అయిపోని. ఆశ్చర్యం, మోషే చెప్పగానే వెనువెంటనే నిలబడ్డాడు. సాకులు చెప్పలేదు, టైం అడగలేదు, కారణాలు అడగలేదు. వెంటనే మనుషులు పోగు చేసి యుద్ధానికి బయలుదేరన్నాడు. యుద్ధానికి రెడీ అయిపోయాడు. మనం లోబడే స్థితిని దేవుడు చూస్తాడు. దేవుని సన్నిధిలో సేవకుడి ద్వారా పలికే మాటకు దేవుని స్వరమని గ్రహించి లోబడితే నీ అంతరంగాన్ని చూసిన దేవుడు ఖచ్చితంగా నీ విషయంలో కలగజేసుకుంటాడు. అంతే. ఈరోజు చాలా మంది లోబడే విషయంలో చాలా చాలా మూర్ఖత్వాన్ని కనపరిచే వాళ్ళు ఉన్నారు, అజ్ఞానం కనపరిచే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఈ తరము యెహోషువ అయితే, పాస్టర్ గారు మేము యుద్ధానికి వెళ్తే మీరేం చేస్తారండి? నేను కర్ర పట్టుకొని కొండ మీద, అయ్యగారు మీరు కొండ మీదకి పోతే మమ్మల్ని యుద్ధానికి పోమంటే వాళ్ళు డిషుమని పొడిస్తే చచ్చిపోతాం కదండి మేము, మీరు కొండ మీద హ్యాపీగా ఉంటారండి? అమ్మా, అసలు అదేం లేదు. ఆశ్చర్యం. వెంటనే లోబడే స్థితి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది. ఉపదేశం ఎంత బలంగా కట్టుదంటే ఆశ్చర్యం కలిగించింది. ఒకరోజు యేసన్న గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన సేవానుభవాన్ని గురించి పరిచయం చేశాడు. ప్రారంభ దినాల్లో చాలా ప్రాంతాలు ఆయన సేవనిమిత్తం స్వచ్ఛందంగా తిరిగి స్వార్థ కోటలు పెడతా దేవుని పని చేసుకుంటా తిరుగుతున్న రోజులు అవి. చిన్న ఆ రోజుల్లో పెద్ద బాక్సులు ఆడ ఉన్నాయి. అప్పుడు బాకాలు ఉండవే రికార్డు. చిన్న బాక్సులు 2 గొట్టాలు పట్టుకొని ప్రారంభ దినాల్లోనే సైకిల్కి వేసుకొని మెల్లకి తీసుకొని వెళ్తుంటే ఆ రోడ్ల మీద బజార్ల మీద వేసే ఈ తెర బొమ్మలు కూడా అట్టగే బాకాలు కట్టుకొని తీసుకొని పోయేవాళ్ళు. ఈయన చూసి ఎక్కడ ఈరోజు సినిమా బొమ్మాడా అని అడిగేవాళ్ళట. ఈయన నవ్వుతునేవాడట, మన బజార్లోనే రానేవాడట. వాడు నిజం అనుకొని సాయంత్రం అన్ని పనులు ముగించుకొని హడావుడికి వెళ్ళేవాడట. ఆడ తెర బొమ్మ ఏమి ఉండేది కాదు. ఈ మహానుభావుడు నిలబడి వాక్యం చెబుతుండేవాడు. సరే వచ్చాక అందరు కూర్చున్నారుగా, ఏం పెడతాడేమో మాట్లాడిన తర్వాత కూర్చొని అలా దేవుని మాట్లాడి రక్షణలోకి వచ్చిన చాలా మంది ఉన్నారు. లేమల్లే అమరావతి ప్రాంతాల్లో చాలా భారం కలిగి సేవ చేస్తున్న జనం కాస్త దేవుడు బలపరిచాడు. కొంచెం పక్క ప్రాంతాలకు వెళ్ళే పరిధులు. ఆయన గుంటూరులో నుంచి ఏలూరు వెళ్ళే ప్రాంతం గుండా మీటింగ్కి వెళ్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, అన్న ఇక్కడ ఒక ఎంప్లాయీ ఆగిపోయింది,
మనకాడ యాంప్లిఫైర్ ఉంటే తీసుకురాని. ఈయన దగ్గర యాంప్లిఫైర్ అందుబాటులో లేదు. అయితే మార్గం మధ్యలో ఒక పాస్టర్ గారి దగ్గర హోసన్నా మినిస్ట్రీలో సేవ చేసే ఒక పాస్టర్ గారి యాంప్లిఫైర్ ఉంది. అయ్యా నువ్వు యాంప్లిఫైర్ తీసుకొని ఆ రోడ్డు పక్కన ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కాడ ఉండని ఏసన్న గారు చెప్పాడు. ఆయన చెప్పడంతో ఒక గంటన్నర చూసుకొని ఆయన బయలుదేరి రావాలి కదా, చూసుకొని వెళ్ళి ఆ చెట్టు కాడికి కూర్చొని ఉన్నాడు. చూసి సాలిపోయి ఆ చెట్టు కానుకొని నిద్రపోయాడు. ఆయన ఈ చెప్పి ఈయన మర్చిపోయి మీటింగ్కి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది, అరే పలానా పాస్టర్ గారికి యాంప్లిఫైర్ తమ్మని చెప్పాను, ఎందుకు ఆ పుష్కుని అక్కడే ఉన్నాడా లేకపోతే వెళ్ళాడని చూస్తే మరలా తిరిగి వచ్చేందుకు ఆడే ఉన్నాడట. అరే నేను చెప్పాను మర్చిపోయాను రా బాయ్, మరి గంటన్నర చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఆ రోజులు ఫోన్లు లేవు, ఏదైనా ఉంటే ల్యాండ్ ఫోన్లోనే, సెల్ ఫోన్లు ఉంటే అక్కడ ఉన్న ఫోన్ చేసేవాళ్ళం, కానీ అది లేదు అప్పుడు. ఆ సెట్ కింద ఆడ దొరుకుతుంది ఫోను, డబ్బా ఫోన్లేగా, ఇక అవకాశం లేదు. వస్తాడు చూసి అట్లా రోజంతా ఆడి ఉండిపోయాడు. మళ్ళీ నేను పుసుకుని వెళ్ళిపోతే ఆడు కూటమి ఆగిపోతామని మనోళ్ళకి చెప్పామనుకోండి, ఏం దబ్బలేడంటే కొన్ని మాకు పనులు కుదరలేదండి అని ఏవో సాకులు చెప్పేస్తాం. భలే ఆశ్చర్యం, దేవుడు మన నమ్మకత్వం చూస్తాడు. దేవుడు మోషే ద్వారా మాట పలికాడని ఎరిగి వెంటనే లోబడ్డాడు. లోబడే స్వభావం చాలా అవసరం. నువ్వు దేవుని మాటకు కట్టుబడి బ్రతికావా, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడంతే. ఆమెన్. ఈరోజు దేవుని మాటకు లోబడిపోతే నష్టమవుతావు. సేవకుడిని దేవుడు పెట్టి నీ ప్రయోజనం కొరకే. సేవకుడు ఏది హెచ్చరిక ఇచ్చినా, ఏది చెప్పినా దాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఈ బలిపీఠం మీద దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని ఆలోచన చెప్పకుండా మా సొంత నిర్ణయాలు ప్రకటిస్తే, బైబిల్ చెబుతుంది సేవకుని కూడా దేవుడు వదిలిపెట్టడు. ఇక్కడ నిలబడిన తర్వాత దేవుని ఆలోచన నీకు అందచేసే స్థితిలో సేవకుడు ఉన్నప్పుడు ఆ ఆలోచనకి లోబడగలిగితే ఆశీర్వాదం. ఈరోజు ఆ పరిస్థితులు సంఘాల్లో కానరాకే, చాలా వేదనకరం. సేవలు చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగించే పరిస్థితులు, చాలా వేదన. అసలు కొన్ని సంఘాలు చూస్తే చాలా కట్టబడి, చాలా ఆత్మీయంగా, చాలా అద్భుతంగా లోబడి నడిచే సంఘాలు చాలా ఆశ్చర్యం. ఉపదేశాలు ప్రకటించే సంఘాల్లో కొన్నిసార్లు వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కనపరిచే విధానం ఆశ్చర్యం. నాకు ఉపదేశ క్రమాన్ని దేవుడు బోధించడమే కాదు, ఒక వ్యక్తి ద్వారా దాన్ని ఆపాదింపజేశాడు. ఆ దైవజనుడు జ్ఞానయ్య గారు. ఆయన బ్రతుకుంటే ఆయన కాడ చాలా విషయాలు నేర్చుకుందామని ఆశపడ్డా. ఆయన ఒకరోజు ఆల్రెడీ ప్రార్థనలో ఒక ఆమె లేటుకు వచ్చింది. లేటుకు రావడమే కాదు, అడావిడిగా జనాల మధ్యలో తొక్కుంటూ వచ్చేస్తుంది. ఆయన బీభత్సంగా అరిశాడు, గట్టిగా తిట్టాడు. ఈ రకంగా చర్చికి రావద్దని గట్టిగా అరిసి మాట్లాడుతుంటే ఆమె ఏడుతుంది. ఆయన ఒకడన్నా వెళ్ళిపో, సంఘం రావద్దు, నీలాంటి వాళ్ళు వస్తే మిగతా వాళ్ళు మొత్తం పాడైపోతారు. లేటుగా వచ్చిందని ఆమెను అట్లా అరిస్తే, ఆమెను గద్దిస్తే వెళ్ళి వెనకాల కూర్చొని దాక్కొని వాక్యం ఉంది. కానీ ఇప్పుడున్న వాళ్ళు అట్లా మాట్లాడి ఏం నువ్వు చెప్పేది, నేను లేచి రాండి అమ్మే అంటే చాలు 20-30 మంది వస్తున్నా వెనకాల, నీకు అర్థం కావట్లే. ఈ ప్రతాపాలు, ఈ ప్రయత్నాలు చూపేవాళ్ళే కానీ సేవకుడు చెప్పే నా మేలు కొరకే కదా, నా ప్రయోజనం కొరకే కదా, నా క్షేమం కొరకే కదా అని గమనానికి రాని పరిస్థితులు ఉంటే నష్టపోతావు. బైబిల్లో చెప్పబడి మాట, ఒకని అవిధేయత అనేకుల్ని పాపులుగా మార్చింది, ఒకని విధేయత అనేకుల్ని నీతిమంతులుగా మార్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మేము చెప్పలేకపోతున్నామండి. కొన్ని సంఘాల్లో అయితే టైం అయితే డోర్స్ క్లోజ్. మేమెందుకు చేయలేమో తెలుసా, అట్లా మూసామనుకో, ఈ సంఘం ఉంది ఏంటండి, ఎన్ని చర్చిలు లేవాడా, ఎన్ని సంఘాలు లేవు, అసలు రమ్మని పీక్కు తింటున్నారు ఒక్కొక్కడు. మా చర్చికి రాక్కాయ్, మా చర్చికి పీక్కు తినే వాళ్ళు ఉన్నారు. ఫోన్లే సర్లేని పాస్టర్ గారు అని చెప్పి వస్తుంటే అసలు డోర్లు వేసాడా మనిషి అని అనుకుంటావే కానీ, అరే నిజమే కదా,
నేను ఆలస్యంగా వస్తున్నాను. ఇప్పుడు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఒక అడుగు ముందలే ఉంటాం. మరి దేవుని సన్నిధికి ఎందుకు నేను అట్లా ఉండట్లేదు? అంత బుద్ధిహీనత నాకెందుకు ఉంది? అంత అజ్ఞానం నాకెందుకు ఉంది? అసలు దేవుని సన్నిధికి నేను ఒక అడుగు ముందలైతే ఆశీర్వాదం కదా. ఎందుకు అంత నిర్లక్ష్యం? నా శరీరం ఎందుకు అంతగా నిర్లక్ష్యం చూపిస్తుంది అని నువ్వు శరీరంతో పోరాడకుండా నువ్వు మనుషులతో పోరాడేవనుకో, పౌలు గారు అన్నాడు ఎఫెసు సంఘంలో నేను మృగాలతో పోరాడుతున్నానని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే చర్చిల్లో మనుషులు లేరయ్యా? పౌలయ్యా నీ చర్చిలో అంటే ఎలుగుబంట్లు, సింహాలు, తోళ్ళేళ్ళు ఉన్నాయి కానీ మనుషులు లేరంటే ఆ స్వభావాలు కనపరిచేవాళ్ళు. చాలా బాధాకరం. నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం. టైం నేర్పలేకపోతున్నాడు. ఒక తమ్ముడు ఉన్నాడు ఇక్కడ మీకు ఈ కావూరులో ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన ఒక చర్చికి వెళ్తాడు. అన్న మా చర్చిలో టయానికి రాకపోతే మాత్రం బయట నిలబెడతారట. నాయన బయట నిలబెడతారా? స్కూల్ లాగా ఆయన అన్న స్కూల్ నిలబెడతారన్నా, బయట నిలబడి వాక్యం వినాల్సిందే. నాకు మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది. లోబడే స్వభావం మనకి రాకపోతే నష్టపోయేది నీవే. దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని వాక్యాన్ని స్వీకరించు. దేవుడు ఏ చెప్పిన నీ మేలు కొరకు చెప్పేది. తృణీకరిస్తే నష్టపోతావు. కానీ మోషే యెహోషువతో కత్తి చేతబట్టి మనుషులు పోగు చేసుకుని యుద్ధానికి వెళ్ళమంటే మారు మాట్లాడక యుద్ధానికి వెళ్ళిపోయాడు. అసలు యెహోషువ ఎప్పుడు యుద్ధం నేర్చుకున్నాడు? కత్తి పట్టమే చేత కాదు కదా. ఎప్పుడు చూసినా అడుసు తొక్కాడు, మట్టి తొక్కాడు. ఇటుకలు చేసేవాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు. యుద్ధం చేసిన దాఖలాలు లేవు. మరి యుద్ధానికి ఎట్ట సిద్ధమయ్యాడు? ఎలా చేయగలిగిన యుద్ధం? ఆశ్చర్యం. లోబడ్డం ద్వారా దేవుడు యెహోషువ ద్వారా ప్రజలకి జయాన్నిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు లోబడ్డం ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అసలు నాకు ఆశ్చర్యం, నిర్గమకాండం 17వ అధ్యాయంలో యెహోషువ ఎక్కడ కూడా యుద్ధానికి వెళ్ళిన దాఖలాలు లేవు, ఫస్ట్ టైం. కానీ ఆశ్చర్యం, యెహోషువ గ్రంథం అంతా కూడా నేను చెప్పాను, యెహోషువ 2 భాగాలు చేస్తే 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు 10 రాజుల రాజ్యాలను జయించాడు యెహోషువ. అసలు ఎంట్రన్స్ మనకి కనబడమే ఫైటింగ్లో కనబడుతున్నాడు. ఒక హీరోని పరిచయం చేస్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ అన్న పేరు వినబడినప్పుడే ఫైటింగ్, యుద్ధానికి వెళ్ళిపోయాడు. బైబిల్ చెబుతుంది యెహోషువ కత్తి వాత చేత అమాలేకును హతమార్చాడని. ఎలా వచ్చింది ఆ యుద్ధ నైపుణ్యత? ఎలా వచ్చింది ఆ బలం? ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎలా చేయగలిగే యుద్ధం? దేవుని మాటకు లోబడే స్వభావం యెహోషువలో కనబడుతుంది. సేవకుడైన మోషే చెప్పగానే దానికి వెనువెంటనే లోబడడం ద్వారా తన జీవితంలో ఉన్న యుద్ధం వంటి ఆ అనుభవాల్లో దేవుడు జయాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ జీవితంలో కలిగే యుద్ధాలు, పోరాటాలు, అవరోధాలు నువ్వు గెలవాలంటే, నీరసిల్లకుండా బలహీనపడకుండా గెలవాలి అంటే యెహోషువ దగ్గర కనబడుతున్న ఒక అద్భుతమైన నీతి, ఒక చక్కని సూత్రం ఏంటంటే లోబడ్డం. సరెండర్ అయిపో దేవునికి. పోలీసుల చేతులు తప్పించుకున్న దొంగోడు చాలా ప్రయత్నాలు చేస్తాడు తప్పించుకోవడానికి. ఒకవేళ తప్పించుకునే మార్గం లేకపోతే చేతులు ఎత్తాడు. చేతులు ఎత్తిన తర్వాత వాడు రివాల్వర్ వాడడానికి వీలు లేదు, కర్ర వాడడానికి వీలు లేదు. వాడు మర్యాద కాళ్ళ పడుకుని లాక్కెళ్ళిపోవడం లోపలికి. చేతులు ఎత్తిన తర్వాత రివాల్వర్ వాడకూడదు అంటే సరెండర్ అయిపోయానని. షూటెడ్ సైట్ ఆర్డర్స్ లేకుండా రివాల్వర్ వాడకూడదు. ఒకవేళ వాడాడంటే తప్పించుకునే వ్యక్తి తప్పించుకొని పోకుండా ఏ కాల్లో లేకపోతే ఎక్కడ షూట్ చేసి వాడు పట్టుకోవడం ప్రయత్నం చేస్తాడు. చంపకూడదు. అది నియమం. పోలీస్ వ్యవస్థలో ఉన్న ఒక నియమం, ఒక ధర్మం. దొంగోడు చేతులు ఎత్తాడా ఆగిపోవాల్సిందే. వాడికి ఎంత కోపం ఉన్నా కాళ్ళ పడుకుని ఈడ్చుకొని పోవడం కానీ కాల్చిపోయడానికి వీల్లేదు. లెక్క చెప్పాలి గనక మనం చేతులు ఎత్తేది ఎందుకు అంటే నేను నీకు లోబడిపోతున్నానని. మనం కూడా తెలివిగా ఎత్తాం. చేతులు ఎత్తమంటే ఎత్తాం అంటే అర్థం ఏంటి? పూర్తిగా కాదయ్యా, కొంచెమేలే. నువ్వు చెప్పకని చెబుతున్నావు. మరి
పూర్తిగా ఎత్తండి, ఎత్తే పరిస్థితులు ఆడెడితే కనీసం చేతులు నొప్పి పడేదాకా ఎత్తే బాగానే ఉంటుంది. అది కాదు ఇలా ఎత్తమంటే ఎట్ట ఎత్తాం. ఇక నువ్వు చెప్తున్నా నేను లోపడినాయా ఏదైనా ఉంటే అర్రా కొరగాన అంత నీకు చేయలేదని నష్టపోతాం. యెహోషువలో మోషే పరిచారకుడు యెహోషువలో లోబడే స్వభావం కనబడుతుంది.